సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నాయనార్ల చరిత్రలు చెప్పుకుంటున్నాం. సేకిలారు పద్య రూపంలో రాసినటువంటి, తమిళంలో రాసినటువంటిది తెలుగులో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు వచన రూపంలో రాసినటువంటి ప్రబంధాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ నాయనార్ల చరిత్రలు, అందులో మూల నాయనార్ అనేటువంటి, తిరుమూల నాయనార్ అనేటువంటి కథలో మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఆ తిరుమూల నాయనారు మూలుడు అనేటువంటి అతను ఆవులన్నింటినీ కూడా మేపడానికి ఆ అడవిలోకి వచ్చేటప్పటికి పాము కరిచి చనిపోతాడు. అతను చనిపోయేటప్పటికి నురుగులు కక్కుతూ ఉంటాడు. ఆవులన్నీ బాగా ఏడుస్తూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి. అక్కడి నుంచి శివయోగి వస్తూ ఉంటాడు. ఆ శివయోగి చూసి ఇదేంటి పాపం ఆవులన్నీ కూడా బాధపడుతున్నాయని చూస్తే మధ్యలో చనిపోయి ఉంటాడు అతను. అయితే ఆవుల్ని సంతోషపెట్టాలి అని చెప్పేసి తను ఏం చేస్తాడంటే, తనకి తెలిసినటువంటి పరకాయ ప్రవేశ విద్యని ఉపయోగించి ఆ మూలుడు శరీరంలోకి తాను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తను లేచి కూర్చుంటాడు. మూలుడు లేచి కూర్చుంటాడు. పశువుల కాపరి లేచి కూర్చుంటాడు. అప్పుడు ఆవులన్నీ కూడా చాలా సంతోషిస్తాయి. మూలుడు ఏం చేస్తాడు, ఇతను ఏం చేస్తాడంటే, మూలుడి శరీరం ఉంది కదా, మూలుడి శరీరంలో ఈ శివయోగి వెళ్ళిపోయాడు. శివయోగి ఆత్మ వెళ్ళిపోయింది. దాన్ని తీసుకుని వెళ్ళి ఆ శరీరం శివయోగి శరీరంగా మారిపోయింది. అది అది తీసుకుని వెళ్ళి ఆ చనిపోయినటువంటి శవాన్ని తీసుకెళ్ళి ఒక చెట్టు కింద దగ్గర పెట్టేస్తాడు. పెట్టేసి ఇతను ఏం చేస్తాడంటే మెల్లగా వెళ్తూ ఉంటాడు. వెళ్ళంగానే మరి అతనికి ఆవులు ఎవరివో తెలియదు కాబట్టి ఆవులు సాయంకాలం వరకు ఉండి వాళ్ళ యజమాని ఇంటికి అవి వెళ్ళిపోయాయి. వాటి యజమానులు తెలుసు కదా వాళ్ళ ఎవరివి అనేది, కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయాయి. అక్కడన్నీ వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత మూలుడు ఏం చేస్తాడు, ఇతను శివయోగి, మూలుడి రూపంలో ఉన్న శివయోగి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండగానే ఆ అసలు మూలుడి భార్య ఉంటుంది కదా ఊళ్ళో, అన్ని ఆవులు వచ్చేసాయి. మా ఆయన ఎందుకో రాలేదు, ఎందుకని రాలేదు అని అంతా వెతుకుతూ ఉంటుంది. మామూలుగా అతను పశువుల్ని ఎక్కడైతే గడ్డి మేపిస్తాడో అక్కడికి అన్ని చోట్లకి వచ్చి వెతుకుతూ ఉంటుంది. ఎక్కడున్నాడా ఎక్కడున్నాడా ఎక్కడున్నాడని. ఎక్కడా కనపడ్డు. ఆఖరికి కొంత దూరం వచ్చాక ఈ మూలుడి రూపంలో ఉన్న శివయోగి కనిపిస్తాడు. కనిపించి అతను వెళ్తూ ఉంటాడు. వెళ్ళి ఏమండి ఏమండి అంటే ఆయన గుర్తుపట్టాడు. ఎవరమ్మా నువ్వు అంటాడు. అదేంటి ఈయనకేమో అయిపోయింది అనుకుంటుంది ఆమె. ఏమి అని అనుకుని సరే ఏంటా అని చెప్పేసి అందరినీ పిలుచుకోద్దామని మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళిపోతుంది. ఈ లోపల ఇతను ఏం చేస్తాడంటే శివయోగి, తను మూలుడి రూపంలో ఉన్నటువంటి శివయోగి వెళ్ళి ఆ దేవాలయానికి వెళ్తాడు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సులో పడిపోతాడు. అంటే ఆయన సమయం ఉంటుంది కదా, తపస్సు చేసే సమయం, ధ్యానం చేసే సమయం ఉంటుంది కదా, ఆ సమయం అయిపోయిందని అతను వెళ్ళి దేవాలయాల్లో మామూలుగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అయితే వెళ్ళేసి ఊళ్ళో వెళ్ళి చెప్తుందనమాట, మా ఆయన ఏంటో మారిపోయాడు, ఇట్లా అయిపోయాడు, నన్ను గుర్తుపట్టడం లేదు, ఏమైందో తెలియట్లేదు అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళందరికీ కూడా కబురు చేస్తుంది. ఎవరైతే ఆవులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇలా జరిగింది, పొద్దుననగా వెళ్ళాడు ఆయన, కనిపించాడు కానీ ఆయన ఏమో మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కావడం లేదు ఎందుకు అని చెప్పేసి అంటే, సరే వాళ్ళందరూ కూడా వెతుక్కుంటూ వచ్చేసరికి మొత్తానికి దేవాలయంలో తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు అతను. ఏమమ్మా ఏం పిలిస్తే పలకడు. ఆయన పేరు పెట్టి మూలుడు అంటే, మూలుడు అంటే ఆయనకేం తెలుసు, పలకట్ల అంటాడు. పోన్లేమ్మా, ఆయనకేదో భక్తి భావం కలిగింది, ఆ శివుడి మీద అమితమైనటువంటి భక్తి ప్రేమ కలిగినట్టున్నాయి, ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. సరే ఇంకా నువ్వు ఏం చేసినా ఇప్పుడు లాభం లేదు అతనికి, కానీ అతనికి ఎప్పుడైతే ఆ మనసులో ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ ఇంటికి వెళ్దాము, పెళ్ళాన్ని చూద్దాం, పిల్లల్ని చూద్దాం అనిపిస్తుందో అప్పుడే వస్తాడు, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, ఆయన ఒక మంచి దారిలోనే పడ్డాడు కదా, పర్వాలేదంట అనేటప్పటికీ సరే ఆవిడ కూడా ఇంటికి వచ్చేస్తుంది. ఇతను కొంతకాలం చేసుకుంటాడు. కొంతకాలము అట్లా చేస్తూ చేస్తూ ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులయ్యాక గుర్తొస్తుంది, అయ్యో నేను మూలుడి రూపంలో ఉన్నాను, నేను అసలు నా రూపం నాకు రావాలి కదా అని వెళ్తాడు. వెళ్ళి ఆ శవాన్ని ఎక్కడైతే పెట్టాడో అక్కడికి వెళ్తాడు. అక్కడ చూస్తే శవం ఉండదు. అది శివుడి మాయ అనమాట. ఆ శివుడు మాయ, అయ్యో మా ఇట్లా చేసేసరే శవం లేదే అని చెప్పేసి అనుకుని ఆ తన శివయోగి అనేటటువంటి వాడే లేకుండా ఈ మూలుడి శరీరంతో ఉన్నటువంటి శివయోగి ఇంకా శివ ధ్యానంలో పడి అతను ఆ విధంగా, అంటే ఒక మంచి చేస్తూ
ఒక ధ్యానం చేస్తూ అతడు కైలాసానికి చేరుకోవడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈయన తిరుమూల నాయనార్ అనేటువంటి పేరుతో ఒక నాయనార్ ప్రసిద్ధికి ఎక్కాడనమాట. ఇట్లా మనకి ఒక నాయనార్ల చరిత్రలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక నాయనార్ చరిత్ర, దండి అడగల్ నాయనార్ అనేటువంటి నాయనారు ఇంకొక నాయనారు. దండి అడగల్ నాయనార్ ఈయన ఏం చేస్తాడంటే, దండి అడగల్ నాయనార్ అనేటటువంటి అతను చాలా శివభక్తుడు. శివభక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ భక్తి ఎంతటి భక్తిగా ఉండాలి అని అంటే, ఆ శివుడి మనసు కరగాలి. అటువంటి భక్తిపూర్వకమైనటువంటిది ఉన్నప్పుడే అతను నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సుతో అతడు భక్తిపూర్వకంగా ఉంటాడు దండి అడగల్ నాయనార్. అయితే అతనికి అతని పూజ చేసే చోట అతని ఉండేటువంటి ఊళ్ళో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయానికి వెళ్ళి రోజు కూడా చక్కటి ధ్యానం చేస్తూ అతను కాలం గడుపుతూ ఉంటాడు. ఆ సరోవరం అక్కడ దగ్గరలో సరోవరం కూడా ఒకటి ఉంది. ఆ సరోవరం దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వచ్చి ఇక్కడ శివాలయంలో ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. అయితే అతడు దేవుడిపై భక్తి ఉండాలి కానీ అందంగా ఉండాలా అనేటటువంటిది ఒక ప్రశ్న ఇతనికి. అందంగా లేనంత మాత్రాన శివుడు కనికరించడా అనేటువంటిది. పరమేశ్వరుడు అంతరంగాన్ని చూస్తాడు కానీ బాహ్య రూపాన్ని ఎప్పుడూ కూడా చూడు. అట్లాగే దండి అడగల్ అనేటటువంటి అతను అనాకారిగా ఉన్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క ధ్యానం చేస్తూ అతనికి దగ్గర అవుతాడు. రోజు రోజుకి ఏం చేస్తారంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అక్కడ కొంతమంది జైనులు ఉంటారు. జైన మతానికి శైవ మతానికి ఎప్పుడు కూడా విరోధమే ఆ కాలంలో. జైనులందరూ ఏం చేస్తారంటే ఆ సరోవరాన్ని పూడ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే శైవులకు అది సరోవరంలో స్నానం చేసి పవిత్రులవుతున్నారు, ఆ సరోవరం అక్కడ ఉండకూడదు, రాజ్యాన్ని విస్తరపరుద్దాము, లేకపోతే అక్కడ ఏదో చేద్దాం, ఇప్పుడు కనుక చేస్తున్నట్టు మనకి చెరువులు కనుక మూసేసి మనకు ఫ్లాట్లు చేస్తున్నట్టుగా అప్పుడు కూడా సరోవరాన్ని మూసేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ మట్టి తెచ్చి వేస్తూ ఉంటారు. ఇతను పుట్టుకతో అంధుడు. నిజానికి దండి అడిగల్ పుట్టుకతో అంధుడు, కళ్ళు కనపడవు. అయినప్పటికీ కూడా శివధ్యానం చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు కూడా శివధ్యానం చేస్తూ ఉంటాడు. జైనులు ఏం చేస్తారు, ఆ సరోవరంలోనో అంత మట్టి తెచ్చి పోస్తూ ఉంటారు. అంటే పూడ్చేద్దామనే ప్రయత్నం. అది తెలుస్తుంది ఇతనికి. తెలిసి అట్లా ఎట్లా జరుగుతుంది, అట్లా చేయడము అంటే చప్పుడు వినిపిస్తుంది కదా, ఆ చప్పుడు వినిపించి మట్టి వేస్తున్నారు ఇక్కడ అని చెప్పి జనులు కూడా అనుకుంటూ ఉంటారు కదా, ప్రజలందరూ కూడా జైనులు ఈ విధంగా చేస్తున్నారని. అయ్యో, అందరికీ పనికొచ్చేటువంటి సరోవరం మంచినీళ్ళకి పనికొస్తుంది, స్నానాలు చేయడానికి పనికొస్తుంది, ఇటువంటి సరస్సుని పూడ్చడం ఏంటి వీళ్ళు అని చెప్పేసి ఇతనేంటంటే భక్తిపూర్వకంగా శివుణ్ణి ధ్యానిస్తూ ఒక పక్క ఒక స్తంభం నాటి, ఇంకో పక్క ఇంకో స్తంభం నాటి, ఒక తట్ట పెట్టేసి ఆ మట్టిని తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే పూడుస్తున్నారో ఆ మట్టిని తీసి మళ్ళీ ఇంకో పక్క వేస్తూ ఉన్నాడు ఇతను. ఆ స్తంభాన్ని కట్టి దానికి తాడు కట్టేసి ఆ తట్టని అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు పోసేస్తూ ఆ మట్టంతా కూడా తీసుకొచ్చి ఇటు పక్కన పోస్తూ ఉన్నాడు. అందరూ కూడా నవ్వారు. నువ్వెంతకయ్యా, నువ్వా గుడ్డివాడివి, ఇట్లా తీసుకుని వచ్చి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మట్టి తీసుకొస్తే నువ్వు ఇది విశాలం చేసేస్తావా, నువ్వేం పని చేస్తావు నువ్వు, అది ఇదని బాగా నవ్వారనమాట. నవ్వి బాగా చులకన చేశారు అతన్ని. చులకన చేస్తూ ఉండగా అయినా కానీ ఆయన ఏమాత్రము ఆలసించకుండా అట్లా చేస్తూనే ఉన్నాడు. ఇటువైపు ఒక స్తంభం పాతాడు, అటువైపు ఒక స్తంభం పాతాడు, ఒక తాడు కట్టాడు, ఒక తట్టలాంటి దాన్ని తెచ్చి సరోవరం వద్ద అక్కడి నుంచి ఇక్కడికి మట్టి తీస్తూనే ఉన్నాడు. ఈ జైనవాదులు ఎట్లాగైనా అతన్ని నిరోధించాలి అని చెప్పేసి అనుకొని, నీవు చేస్తున్నటువంటి సరోవరంలో నువ్వేం చేస్తున్నావో తెలుసా, ఈ మట్టి తీసి అక్కడ పోస్తుంటే అసలు సరోవరం పూడుకుపోతుంది, అందులో ఉన్నటువంటి చేపలకి నష్టం చేస్తున్నావు, నువ్వు వీటికి నష్టం చేస్తున్నావని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఆ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే, లేదు, నేను నా పని ఎవరు చెప్పినా వినను, నేను ఈశ్వర సేవ చేస్తున్నాను, నేను తటాకాన్ని ఉంచాలి అనేటువంటి ప్రయత్నమే చేస్తున్నాను కానీ దాన్ని మూసేయాలనే ప్రయత్నం చేయడం లేదు, ఎవరు చెప్పినా సరే నా పని నేను చేసుకుంటానని అతను చేసుకుంటూ పోతూనే ఉంటే, నాయన్లారా, నేను నా పని నేను చేస్తున్నాను, మీరెందుకు ఈ విధంగా చేస్తున్నారంటే, ఈ జైనులందరూ పోయి ఏం చేస్తారంటే అతన్ని రాజుకు చెప్తారు. అక్కడికి వెళ్ళి, రాజా ఇతను ఉన్నాడు, దండి అడగల్ నాయనార్ అనేటువంటి అతను ఉన్నాడు,
ఆ దండి అడగళ్ళు ఏం చేస్తున్నాడంటే పుట్టుగుడ్డివాడు అయినప్పటికీ కూడా అతను ఏదో సాధిస్తానని చెప్పేసి మేమేమో సరోవరాన్ని వెడల్పు చేస్తూ ఉంటే ఆయనేమో మట్టి పోసి ఇంకా మూసేస్తున్నాడని చెప్తే ఉల్టాగా చెప్తానమాట. చెప్తే ఇది నిజమా అబద్ధమా అని మళ్ళీ దండి అడిగాలి నాయనాన్ని కూడా పిలిస్తే అతను నిజం చెప్తాడు. లేదు స్వామి నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్తాడు. అంటే అవును మరి నీ శివభక్తి ఇతను కూడా జైనుడే కదా, రాజు కూడా జైనుడే. కాబట్టి రాజు ఏం చెప్తాడు అంటే నువ్వు చేసేది నిజమే అయినప్పుడు నువ్వేదో శివభక్తితో సాధిస్తాను అనుకున్నప్పుడు నీ కళ్ళెందుకు తెప్పించుకోవడం లేదు, నీ కళ్ళు తెప్పించుకో, నువ్వు గుడ్డివాడివి కదా ముందర అని రాజు కూడా పరిహసిస్తాడనమాట. నువ్వు గుడ్డివాడివి ముందర నీ కళ్ళు తెప్పించుకొని ఆ గుడ్డితనం లేకుండా చూసుకున్నప్పుడు ఆ తర్వాత మిగిలినవి చేయొచ్చు కదా అంటాడు. అప్పుడు ఇంకా చాలా బాధపడిపోయి అప్పుడు పరమేశ్వరుని ధ్యానిస్తాడు. స్వామి నేను గుడ్డివాడిని అయిపోయాను, నన్నందరూ గుడ్డివాడు అంటున్నారు, నేనేం చేయాలి అని బాగా బాగా ధ్యానించి నేను సరోవరాన్ని మంచిగా చేయాలంటే నాకు కళ్ళు రావాలి, ఏం చేయాలి అని ఆ గుడ్డితనంతో బాధపడుతున్నానని చెప్పి అనేప్పటికీ శివుడు ఏం చేస్తాడంటే ఆ సరోవరం ఉంది కదా, నువ్వు ఆ సరోవరంలో బాగా ధ్యానం చేస్తూ ఒకసారి మునుగు, కళ్ళు వచ్చేస్తాయి, అది వాళ్ళ కళ్ళు తెరుస్తాయి, వాళ్ళ కళ్ళు మూసుకుపోతాయి, నీ కళ్ళు తెరుస్తాయని చెబుతాడు. పైగా అనగానే సరే అని అతను సరోవరంలోకి దిగి లేస్తాడు. లేవంగానే కళ్ళు చక్కటి పుష్పాల్లాగా ఇట్లా విచ్చుకుంటాయి. విచ్చుకుని అంధత్వం పోతుంది అతనికి. అంధత్వం అనేటువంటిది కళ్ళు అంధత్వం అనేటువంటిది పోయి చాలా స్వచ్ఛంగా కనిపిస్తాయి కళ్ళు. అయితే ఎవరైతే ఇతన్ని నిందించారో వాళ్ళందరి కళ్ళు కూడా పోతాయి. అయితే వాళ్ళు ఇట్లాగే పంతం పెడతారు, నిజంగా నీ కళ్ళొచ్చి ఉంటే గనక మాకేదైనా శిక్ష పడుతుంది, నిజంగా నువ్వు శివభక్తుడు అయితే అంటే ఆ శివభక్తి తత్పరత నిరూపించడానికి భగవంతుని వేడుకుంటే భగవంతుడు ఆ విధంగా చేస్తాడు. ఇతనికేమో కళ్ళు తెప్పిస్తాడు, వాళ్ళందరికేమో కళ్ళు పోతాయి. అది చూసి రాజు వణికిపోతాడు. అబ్బాయి ఎంత మంచి శివభక్తుడు కదా, నిజంగా దండి అడగాలి నాయనారని అతను ఏం చేస్తాడంటే తప్పకుండా అతని దగ్గరికి వెళ్ళి ఆ కాళ్ళకి మొక్కి నువ్వు నిజంగా చాలా పరమశివ భక్తుడివి, నేను కూడా శైవ మతంలోకి వచ్చేస్తున్నానని చెప్పేసి ఆ రాజు కూడా శైవ మతంలోకి మారిపోతాడనమాట. కాబట్టి అట్లా మనకి అయితే ఆ నాయనార్ల చరిత్రలు మనకి తెలుస్తూ ఉన్నాయి. ఇంకా ఇట్లాంటివే చిన్న చిన్న కథలు చాలా నాయనార్ల చరిత్రలు ఉన్నాయి. మూర్ఖ నాయనార్ అనేటటువంటి ఆయన అతను చాలా ఒక ఊర్లో మూర్ఖ నాయనార్ అని ఆయన అన్నమాట. అయితే ఎందుకలా అయింది, ఆయనకి పచ్చని పంట పొలాలతో చక్కగా విలసిల్లుతూ ఉన్నటువంటి కావేరీ తీర ప్రాంతంలో అక్కడ జరిగే ఉత్సవాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఎంతోమంది వనితలు విద్యుల్లతల్లాగా నాట్యం చేస్తూ ఉంటారు అక్కడ, మెరుపు తీగల్లాగా నాట్యం చేస్తూ ఉంటారట ఎప్పుడు కూడా. అంటే ఎప్పుడైనా ఉత్సవాలు జరుగుతాయి, దేవుడి ఉత్సవాలు జరిగినప్పుడు అక్కడ ఒక వేళాల జాతికి చెందినటువంటి శివభక్తుడు ఉన్నాడు. ఆ శివభక్తుడు ఎటువంటి వాడు అంటే చాలా అనేకమైనటువంటి శివభక్తులందరినీ చేరతీసి వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటూ ఉంటాడు, ఆతిథ్యం ఇస్తూ ఉంటాడు. ఎంతమందికైనా సరే ఆతిథ్యం ఇచ్చి ఆ పైన వాళ్ళకి వస్త్రం కూడా ఇస్తూ ఉంటాడనమాట. అయితే భగవంతుడికి నిత్యకృత్యంలాగా చేస్తూ ఉంటాడు, ఎంతమందినైనా పిలుస్తూ ఉంటాడు ఆతిథ్యానికి. అలా చేస్తూ ఉండేటప్పటికీ అతనికి ధనం ఉన్నది చాలా, కానీ ధనము రోజు దానం చేస్తే ఎంత ఉంటుంది, ధనం కొండలైనా తరిగిపోతాయి కదా. అట్లా అతని ధనం కూడా క్రమక్రమేణా తగ్గిపోవడం మొదలుపెట్టింది. ఇంకా అతనికి హారతి కర్పూరంలాగా కరిగిపోయింది. అయినా అతను ఏమాత్రం కూడా ఆలోచించకుండా వెనుకంజ వేయకుండా తను ఇంటిని కూడా అమ్మేస్తాడు, అన్నింటినీ అమ్మి వచ్చిన సొమ్ముతో చక్కగా ఆహారం పెడుతుంటాడు. అట్లాగే ఆభరణాలు కూడా ఇంట్లో ఉన్నటువంటి భార్యకు ఉన్నటువంటి ఆభరణాలు అమ్మేయటం, ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలు అమ్మేయటం అన్నీ చేస్తాడు. అన్నీ చేసి కూడా ఆ శివసేవని మర్చిపోకుండా అందరికీ అతిథులకి అన్నాలు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అయితే అతను ఏం చేస్తాడు అంటే నిజంగా అతను జూదగాడు, బాగా జూదంలో నేర్పరి అనమాట. అతను అంటే జూదమాటంలో నేర్పరి, జూదం బాగా ఆడేవాడు అదివరకు. అంటే ఇప్పుడు బాగా శైవధ్యానంలో పడిపోయాడు కాబట్టి జూదం తక్కువైపోయింది. కానీ ఎప్పుడైతే ఇతనికి డబ్బు లేదో అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే నేను ఇప్పుడు జూదం ఆడతాను, జూదం ఆడి డబ్బులు సంపాదించి ఎలాగైనా సరే నేను చేసేటువంటి శివభక్తి కార్యక్రమం ఏదైతే ఉందో, ఆతిథ్యం ఇవ్వడం ఏదైతే ఉందో ఇది ఆపను అనుకుంటూ
అతను జూదమాడతాడు. అయితే ఒక నియమం పెట్టుకుంటాడు. జూదగాడికైనా, సైనికులకైనా, లేకపోతే రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళకైనా కూడా ఎటువంటి నియమము అంటే సరిసమానమైనటువంటి వాళ్ళతోనే చేయాలి. అంతేకాని బలహీనులైనటువంటి వాళ్ళతో, అంగవిహీనులైనటువంటి వాళ్ళతో, స్త్రీలతో ఒక యుద్ధం చేయడం కానీ, వాళ్ళని చంపడం కానీ నేరం. బ్రాహ్మణులను కూడా చంపకూడదు. బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుంది. అట్లాగే ఇతను కూడా ఏం చేశాడంటే, అట్లా తనతో సమానమైనటువంటి జూదరులు ఉన్న చోటికే వెళ్ళి జూదమాడతాడు. కానీ ఎప్పుడు జూదమాడినా కూడా ఇతనే గెలుస్తాడు. ఆ డబ్బు తీసుకొనొచ్చి మళ్ళీ దాన్ని తన కోసం ఉపయోగించుకోడు. జూదమాడి వచ్చిన డబ్బైనప్పటికీ కూడా తన కోసం ఉపయోగించుకోవడం అనేటటువంటిది జరగదు. జరగకుండా అతను ఏం చేస్తాడంటే, ఆ వచ్చినటువంటి అతిథులకి భోజన కార్యక్రమాలు అవి చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాడనమాట. ఎప్పుడు కూడా ఆ విధంగానే ఉపయోగిస్తూ ఉంటాడు అతను. అట్లా జూదమాడి అయితే ఆ ఊళ్ళో జూదమాడే వాళ్ళు సరిగ్గా తనకి సరిపోయినటువంటి వాళ్ళు లేకపోయినట్లయితే పక్క ఊళ్ళకు కూడా వెళ్ళి ఆ ఊళ్ళో జూదమాడతాడు. మళ్ళీ ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ ఆ అతిథి సంతర్పణ చేస్తూ ఉంటాడు. ఇట్లా జూదమాడి వాళ్ళది ఎవరైనా అబద్ధమాడితే వాళ్ళ సొమ్మంతా కూడా బలవంతుడు కూడా మళ్ళీ కేవలము జూదమాటమే కాదు, అతను శారీరకంగా కూడా చాలా బలమైనటువంటి వాడు. ఎవరైనా అబద్ధమాడితే వాళ్ళని చంపైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా తీసుకుని మళ్ళీ వాడి దాన ధర్మాలు చేసేవాడు అనమాట. మళ్ళీ తన కోసం ఒక పైసా ఉపయోగించుకోవడము అట్లా కూడా ఏముండదు. అయితే అట్లా ఆ విధంగా జూదమాడుతూ పక్క ఊళ్ళకెళ్ళి జూదమాడుతూ ఎవరైనా అబద్ధాలు ఆడితే వాళ్ళని ఏ విధంగా అయినా సరే ఏదన్నా ఎదిరిస్తే, శివభక్తి పరాయణులు కానప్పుడు, శివుణ్ణి దూషించినప్పుడు వాళ్ళని సంహరించైనా సరే, ఖండించైనా సరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆ డబ్బంతా కూడా శివ ధ్యానానికి ఉపయోగించేవాడు. శివ ధ్యానానికి, అతిథి సంతర్పణలకి ఉపయోగించేవాడు. అయితే ఎవరైనా తను తప్పు చేస్తున్నావని ఎదిరించి పోరాడడానికి వస్తే వాళ్ళని చంపడానికి కూడా వెనుతీసేవాడు కాదు. కానీ ఏది చేసినా భక్తి, శివభక్తి అనేటువంటిది చిట్ట అతనికి ఉన్నది అనమాట. కాబట్టి దాంట్లో ఏమాత్రం సంశయం లేకుండా, ఏమాత్రం ఇది లేకుండా శివభక్తి తత్పరతతో అతను ఈ జూదమాడి వచ్చినటువంటి పైసా, ఒక్క పైసా కూడా తన స్వంతానికి ఉపయోగించకుండా అన్నీ చక్కగా చేసుకుంటూ ఉన్నాడు. పాపరహితుడైపోయాడు. ప్రతినిత్యం కూడా భక్తులు అంటే ఇప్పుడు ఒక మనిషిని చంపాడంటే పాపం వస్తుంది కదా అని ఆ పాపమంతా ఎప్పటికప్పుడు కడిగేసుకుంటున్నాడు అతను. ఎందుకు అంటే భక్తుల్ని తరింపచేస్తున్నాడు. తన ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని గౌరవ మర్యాదలతో చూస్తున్నాడు. వచ్చినటువంటి అతిథులకి సకల సౌభాగ్యాలు కలిగించేటట్టుగా అన్ని అన్న సంతర్పణలు చేస్తున్నాడు. కాబట్టి ఎక్కడా లోటు రాకుండా చేస్తున్నాడు. అంటే పాపరహితుడు అయిపోతున్నాడు. ఎప్పటికప్పుడు తన పాపాన్ని తాను కడుక్కుంటూ ఉన్నటువంటి వాడు అతను. అయితే ఇతను అయినా ఇతని నిస్వార్థ భక్తి, నిష్కర్మ భక్తి, కర్మ పట్ల ఉండేటటువంటి ఒక శ్రద్ధ, ఆసక్తి ఇవన్నీ కూడా అతన్ని గొప్పవాణ్ణి చేశాయి. కాకపోతే ఈ మూర్ఖత్వం ఏదైతే ఉందో, ఎవరైనా అబద్ధం ఆడితే వాడిని చంపేయడం, ఇవన్నీ చూసి అతన్ని ఏమనేవాళ్ళంటే మూర్ఖ శిఖామణి అని చెప్పేవాళ్ళు. మూర్ఖ నాయన అనే పేరు పడ్డాడు. అందుకని అతను మూర్ఖ నాయనారు అని ఒక పేరు అనేటటువంటిది అతనికి వచ్చేసిందనమాట. ఇంకోటి ఏంటంటే ఇంకొక నాయనారు సోమశిమార నాయనారు. సోమాశిమార నాయనారు అనేటువంటిది అతను కూడా ఒక మంచి శివభక్తుడు. ఇతడు అసలు నాయనార్లలో శివభక్తులు కానటువంటి వాళ్ళే లేరు. నాయనార్లు అంటేనే శివభక్తులు అని అర్థం. నాయనార్ అంటే పూజింపదగినటువంటి వాడు. మనకి భాగవతంలో కనుక భగవద్భక్తుల్ని భాగవతులు అంటారు కదా, అలాంటి చరిత్రలే భాగవతం. అట్లాగే ఇక్కడ కూడా నాయనార్లు అంటే పూజింపదగిన వాళ్ళు. వాళ్ళు నిరంతరం కూడా శివభక్తి తత్పరులై శివుణ్ణి ధ్యానిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, దాసులు శివుడికి. కాబట్టి అటువంటి వాళ్ళ యొక్క చరిత్రలు మనం తెలుసుకోవడం కూడా మనకి. అయితే శివ సన్నిధిలో కలిపినట్టు సుందరమూర్తి నాయనారంటే కూడా అతనికి చాలా ఇష్టం అనమాట. సుందరమూర్తి నాయనారంటే చాలా ప్రేమ ఇతనికి. అందుకని అతను చూద్దామని తిరువారూరుకు వెళ్ళాడు సుందరమూర్తి నాయనార్. అతనితో కూడా చక్కగా స్నేహం కుదుర్చుకుని అక్కడే కొన్నాళ్ళు ఉండి అతనితో సేవిస్తూ ఉండేవాడు. త్యాగీషుడిని సేవిస్తూ ఉండేవాడు. తిరువారూరులో దేవుడి పేరు ఏంటి అంటే త్యాగీషుడు. ఆ దేవాలయంలో ఉన్నటువంటి శివుడి పేరు. ఆ శివుడికి ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క పేరుంది. ఆ ఊర్లో తిరువారూరులో ఉన్నటువంటి త్యాగీషుడు అతని పేరు. ఆ త్యాగీషుడిని ధ్యానిస్తూ సుందరార్ నాయనార్తో కలిసి ఈ సోమాసిర నాయనార్ కూడా చక్కగా
కైలాసానికి వెళ్ళి ఆదిదేవుని యొక్క పాద సన్నిధికి చేరుకున్నాడు. కాబట్టి ఈ విధంగా మనకి సోమాసిరి నాయనార్ అనేటువంటి అతను కూడా ఉన్నాడు. మనకి చిరుతొండ నంబి అనేటువంటి నాయనార్ గురించి, చిరుతొండ నంబి నాయనార్ అనేటువంటి ఆయన గురించి మనకి చాలా కథల్లో మనకు వస్తుంది. ఆ చిరుతొండ నంబి నాయనార్ అనేటువంటి అతను ఏమి అదృష్టం చేసుకుని ఉన్నాడో కానీ, భరతఖండం నిజంగా భరతఖండం అనేటువంటిది ఏం అదృష్టం చేసుకుందో కానీ, మనము ఈ భరతఖండంలో జన్మించడం, ఇంతమంది భక్తులు ఉన్నటువంటి, మహాత్ములు ఉన్నటువంటి, పుణ్యాత్ములు పుట్టినటువంటి భూమి మీద మనం పుట్టడం, మనం చేసుకున్నటువంటి అదృష్టమే అని మనం అనుకోవచ్చు. అలాగే భరతఖండం కూడా అంతటి భాగ్యవంతమైనటువంటి భరతఖండంతో ఆ పుణ్య నదులకి ఆలవాలమైనటువంటిది, పుణ్యక్షేత్రాలకి ఆలవాలమైనటువంటిది, ఎంతో అద్భుతమైనటువంటి మన భరతఖండము ఇది. ఆ భరతఖండంలో మనకి ఒకానొక ఊర్లో చిరుతొండ నంబి అనేటువంటి అతను ఉన్నాడు. చిరుతొండ నంబి అనేటువంటి అతను ఉన్నాడు. మహాశివభక్తుడు, పరమశివభక్తుడు అతను. అతనికి నంబై అనేటువంటి ఒక స్త్రీ భార్యగా ఉంది. వంగై అనేటువంటి ఆమె భార్యగా ఉంది. వాళ్ళిద్దరూ కూడా శివభక్తి తత్పరతతో శివుడి పూజ నిరంతరం కూడా చేస్తూ ఉంటారు. ఎక్కడా కూడా అతనికి ఎక్కడ అంటే ప్రతి చోట ఎక్కడ గుడి ఉంటే అక్కడికి వెళ్ళి శివుడి యొక్క పాదాలకి అభిషేకం చేస్తూ, అర్చనలు చేస్తూ ఎంతో గడుపుతూ ఉన్నాడనమాట. భక్తిపూర్వకంగా, సభక్తిపూర్వకంగా ఆయన చిరుతొండ నంబి చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా భవానీపతి భజన చేస్తూ ఉండేవాడు అతను. అప్పుడు నరసింహ వల్లభుడు అనేటువంటి వాడు అతను పరిపాలిస్తూ ఉండేవాడు. పల్లవుడు పరిపాలించేటువంటి పరంజ్యోతి అనేటువంటి అతను ఉండేవాడు. అయితే చిరుతొండ నంబి తర్వాత వచ్చిన పేరు, మొదట అతని పేరు పరంజ్యోతి అనేటువంటిది. పరంజ్యోతి అనేటటువంటి వాడు చతురంగ సైన్యాలతో చాలా బలవంతుడు, చాలా బలం కలిగినటువంటి వాడు. శివభక్తి తత్పరత ఉన్నప్పటికీ కూడా చాలా బలం కలిగినటువంటి వాడు. అది తెలిసి ఏం చేస్తాడంటే, పల్లవరాజు మా దగ్గరికి వచ్చి సేనానాయకుడిగా ఉండు నువ్వు అని చెప్పి అంటాడు. సరే, అతని సేనానాయకుడిగా ఉండి ఎంతో రాజ్యాన్ని విస్తరపరుస్తాడు. అంటే శత్రువుల్ని చంపి ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడం, తన రాజ్యాన్ని విస్తరపరచుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. కానీ కొంతకాలం అయిన తర్వాత పరంజ్యోతి చాలా భక్తుడు, పరమభక్తుడు అనే విషయం చాలామంది ద్వారా చెప్తుంది. అనవసరంగా అతన్ని పరమభక్తుడైనటువంటి వాడిని తెచ్చి నువ్వు హత్యాపాతకం అతని మీద వేస్తున్నావు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, అతడా పరమశివ భక్తుడు. అటువంటి అతన్ని తీసుకొచ్చి సైనికుడిగా ఉంచి, సేనానాయకుడిగా ఉంచి అందరినీ చంపించడం అంటే అతనికి పాపం నువ్వే అంటగడుతున్నట్టు కదా, ఇది తప్పు కదా, నువ్వు తప్పు చేస్తున్నావు అని చాలామంది రాజుకు చెప్పారు. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, పాపం క్షమించమని వేడుకుంటాడు. నిన్ను అనవసరంగా నేను నా రాజ్య విస్తరణ కోసం నిన్ను ఉపయోగించుకున్నాను, కానీ ఇది ధర్మం కాదు. ఎందుకంటే మీరు శివయోగి, శివుడి గురించి నిరంతరం కూడా ధ్యానం చేసేటటువంటి వాళ్ళు, కాబట్టి అలాంటి వాళ్ళని ఈ విధంగా ఉపయోగించుకోవడం నేను తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించమని రాజు వేడుకుంటాడు. అంటే అతను ఏమంటాడంటే, పరంజ్యోతి తప్పు కాదు రాజా, ఎందుకంటే నేను నా ధర్మాన్ని నెరవేరుస్తున్నాను. ఎప్పుడు కూడా ఏంటి మనకి భగవద్గీతలో కూడా అదే చెప్తారు కదా, చాతుర్వర్ణ్య వ్యవస్థ. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి వాళ్ళు ఎవరు ఏ కర్మ ఉంటే వాళ్ళకి పూర్వకాలం నుంచి ఆ కర్మను నిర్వహించాలి, ధర్మం అది. అంటే బ్రాహ్మణులు వాళ్ళకి మంత్రాలు చదవడం, వేదాంగాలు చదువుకోవడం, శాస్త్రాలు చదవటం, తర్వాత గుళ్ళల్లో పూజలు చేయటం, అర్చనలు చేయటం, అర్చకత్వం చేయడం, ఇవన్నీ లక్షణాలు. అలాగే క్షత్రియులు వాళ్ళు యుద్ధం చేయాలి, తప్పదు. మనిషిని చంపారు, పాతకం అంటుకుంటుంది, పాతకం అంటుకోదు వాళ్ళకి. క్షత్రియులైనటువంటి వాళ్ళకి అంటుకోదు. పరంజ్యోతి ఏంటి, బ్రాహ్మణుడు. మరి బ్రాహ్మణ్ణి తీసుకొచ్చి నువ్వు సైన్యాధికారిగా ఉంచి వేరే వాళ్ళని చంపిస్తే తప్పు కదా, అది బ్రహ్మహత్య. బ్రాహ్మణుడు అసలు వేరే కత్తే పట్టుకోకూడదు నిజానికి, కానీ ఆ పట్టుకుని అతను చంపించడము అనేది చేస్తున్నాడు. కాబట్టి రాజు అందుకని క్షమాపణ వేడాడు. అయితే పరంజ్యోతి అంటాడు, కాదు కాదు, నాకు పదవి ఇచ్చావు కదా, సేనానాయకుడు పదవి ఇచ్చావు కాబట్టి అప్పుడు క్షత్రియత్వం వచ్చేసింది నాకు, అందుకని నేను పోరాడాను, నువ్వు చేసిన తప్పేవి లేదు రాజా అంటాడు. అయినప్పటికీ కూడా వద్దు స్వామి, మీరు మంచిగా పూజలు చేసుకొని మంచిగా తరించండి అని చెప్పేసి శివదీక్ష విధానాన్ని చెప్పండి, నాకు కూడా చెప్పండి, నేను కూడా శివదీక్ష అనుసరిస్తాను అని చెప్పేసి మమ్మల్ని ఉద్ధరించండి, మా దేశాన్ని ఉద్ధరించండి.
ఇప్పుడు బ్రాహ్మణులు పూజలు చేశారు, వాళ్ళు ఏం చేస్తున్నారు సమాజానికి అని కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు. అంటే బ్రాహ్మణత్వమో లేకపోతే ఇంకొక కులన్నో మతాన్నో నేను విమర్శించడం అని కాదు ఇక్కడ. కానీ మామూలుగా అభిషేకాలు చేస్తున్నప్పుడు బోలెడు పాలు పోస్తారు. ఆ పాలన్నీ కూడా అది పేదవాళ్ళకి పోస్తే అవన్నీ ఎంతోమంది వాళ్ళు జీవిస్తారు కదా! లేని వాళ్ళకిస్తే అనేటువంటివి కూడా కొన్ని విమర్శలు మామూలుగా వస్తూ ఉంటాయి. అది తప్పు కాదు ఆలోచనా విధానం. కానీ భరత భూమి ఇంత సుభిక్షంగా ఇప్పుడు కూడా ఉండడానికి కారణం ఏంటి అంటే, అటువంటి పుణ్యకార్యాలు చేయడం వల్లే. ఇప్పుడు అభిషేకం చేస్తున్నాం, శివుడి మీద పాలు పోస్తున్నాం. శివుడంటే అక్కడ ఒక దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు అనేటటువంటి దృష్టి మనకున్నది. అంటే మన భరత భూమి ఆ హిందూ ధర్మం మీద ఆధారపడి ఉన్నది కాబట్టి, ఆ ధర్మాన్ని అనుసరించి మనం చేస్తున్నాం. అంతేకాని మనం నేల మీద పొయ్యాలో, పాలు కింద పోయాలో అని కాదు కదా అక్కడ. అభిషేకం చేస్తున్నాం. కాబట్టి అటువంటి అతను ఆ ధర్మాన్ని అనుసరించి, అతను బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించి నువ్వు ఏ పనిలో నిమగ్నమైతే శివుని యొక్క పనిలో నిమగ్నమవ్వు అని చెప్పి పరంజ్యోతిని పంపించేశాడు రాజుగారు. ఇంకా సేనానాయకుడు ఉంచితే నాకు పాతకం అంటుకుంటుంది అనవసరంగా, కాబట్టి వెళ్ళండి అని చెప్పేసి అనగానే అతడు శివభక్తి తత్పరతతో వెలుగుతూ ఉన్నాడు. శివభక్తి తత్పరతతో అతను నిరంతరము కూడా పూజలు చేసుకుంటూ హాయిగా ధ్యానం చేసుకుంటూ. కానీ ఆ వంగయ్య అనేటువంటి ఆయన భార్యకి అతనికి ఒకే ఒక్క దిగులు ఏంటి అంటే సంతానం లేదు అని. ఆ సంతానం లేదు అనేటువంటి దిగులతో బాగా బాధపడుతూ ఉంటారు. అంతా బాగుంది, శివభక్తి చక్కగా కావలసినంత ధనం ఉంది, ఏదో పూజలు చేసుకుంటున్నాము, గడిపేస్తున్నాము, మంచిగా రాజ్యానికి ఏదైనా కావాలంటే చేస్తున్నాం, ప్రభువుకి ఏమైనా కావాలంటే చేస్తున్నాం, లేదంటే ప్రజలకు ఏదైనా ఆతిథ్యం ఇవ్వాలంటే ఇస్తున్నాం, శివభక్తుల్ని ఆదరిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఒక కుమారుడో కుమార్తె, ఒక పుత్రికనో పుత్రుడో లేకపోవడం అనేటటువంటిది బాధిస్తూ ఉంటుంది, వాళ్ళ మనసుల్ని బాధిస్తూ ఉంటుంది. ఎవరికైనా అంతే కదా, సంతానం కావాలి కదా. ఆ సంతానము లేనటువంటి దాన్ని అతడు బాధిస్తూ ఉంటాడు. బాధిస్తూ ఉండగా ఆ చిరుతొండ నంబి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు ఇతన్ని. ఇతని పరంజ్యోతియే చిరుతొండ నంబిగా పిలుస్తూ ఉంటారు. పరంజ్యోతి అనేది పేరైనప్పటికీ కూడా చిరుతొండ నంబి అనేటువంటి పేరు కూడా ఉంది. ఇది ఇంకా కథ కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది. ఈ భాగానికి స్వస్తి.